ఇచ్చిండు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు. మల్లరాజరెడ్డి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే వెనుకొస్తాడా? ఎమ్మెల్యే వెనుకొస్తాడా? పైసలతోటి దొంగోట్లతో గెలిచిండు మల్లరాజరెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఏది? ఎక్కడి నుంచి వచ్చింది మల్లరాజరెడ్డి? తెలంగాణ ఉద్యమం ఉన్నారా? మీరందరూ నన్ను తెలంగాణ 2009లో నన్ను ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరితో కలిసి పార్లమెంట్ లో లోన్లు పెట్టి తెలంగాణ తీసుకురావాలి నేను. అప్పుడు ఎడబడుకుని మల్లరాజరెడ్డి ఉన్నాడా జనగాంలో? అసలు జనగాం ఏ ఊరినది? జనగాంకి ఏం సంబంధం ఇది? ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? నీ అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చి పారాచుట్లా వచ్చి పైసలు ఖర్చు పెట్టి దొంగోట్లు నమోదు చేసి గెలిచిండు. ప్రతాపన్న తప్పు చేసిండు. నన్ను ఒక్కనాడు పిలిస్తే ఒక రోజు మొత్తం 2 రోజులు తిరిగిపోతుంది. నా కొడుకుని నిజంగా చెప్పాలంటే ప్రతాపన్న సేవ చేసిండు ఈ కాన్ఫరెన్స్ కి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఒక చరిత్ర ఉండాలి ఉద్యమంలో. ఇట్లా పేదల కోసం కష్టపడ్డ వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఎక్కడ మీ దురదృష్టం పాడు గారు ఆ బ్రోకర్ గారు వచ్చి పడ్డాడు. ఇప్పుడు మీకు ఇంకా మీకు ఏం చెప్తున్నా, ఒక శుభవార్త ఏం చెప్తున్నా అంటే, మొన్న టిఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ టీంలలో పైసలు తీసుకొచ్చి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వచ్చి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అవుతుంది. దాంట్లో ఒక్కొక్కటి బయటపడుతున్నది. రేపొద్దున ఈ మ్యాటర్లో కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేలు 38 మంది వాళ్ళ సభ్యత్వం తీర్పు వస్తుంది కోర్టు నుంచి. నేను ధర్మం వైపు న్యాయం వైపు ఉండటం చెప్తున్నా. ధర్మంగా న్యాయంగా కేసీఆర్ మొన్న గెలవలే 39 సీట్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి పోలీసులను వాడుకొని పైసలు వంచి గెలిచింది. అవునా కాదా? మరి అటువంటి తోడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేమందరం మనం గాలి దొరుకుని కూర్చున్నాం. భయపడతావా? ఏం లేనప్పుడే కేసీఆర్ వ్యతిరేకంగా నీ మునుగోడ్ల రాజీనామా చేసి ఎట్లా కొట్లాడినా నన్ను ఓడబోతానికి బ్రోకర్ గారు కూడా వచ్చిండు. ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అవునా కదా? ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబట్ల పామోదం అనుకుంటా 3 నెలలు చంద్రలు పట్టించిన 30 నీళ్ళు పంపించిన కేసీఆర్ అంటే అప్పుడే గట్లుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఎవరైనా బయట తిరగనిస్తామా? నీ అమ్మాయి అయ్యా జాగిరినట్టు కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు. అల్లునికో జిల్లా ఇచ్చిండు, కొడుకో జిల్లా ఇచ్చిండు. ఎవరు చేయమన్నాడు? 33 జిల్లాలు 20 జిల్లాలు చేసే చాలు. ఒకప్పుడు చేరియాలంటే జనగాం అంటే వరంగల్ జిల్లా అంటే ఎంత బాగుండేది. ఈ హరీష్ రావు తీసుకొచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మండలాలు చేసిండు. ఆయన జిల్లాలో పెట్టుకుని పెత్తనం పెట్టుకుని మీదకు పోలీసులు కావాలంటే ఉస్నాబాద్ పోవాలి, ఒకదానికో సిద్దిపేట పోవాలి, ఒకదానికో ఇంకో దగ్గర పోవాలి. చేరియాలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. హరీష్ రావు జేబు అనుకుంటున్నా, జేబు సంస్థ అనుకుంటున్నా. ఇది హరీష్ రావు ఊరా? ఇది ఆయన గడ్డలు. ఆయన అవన్నీ హరీష్ గిరీష్ నాయ్ జాంతా. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హరీష్ రావు కూడా బొక్కలేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టి ప్రాజెక్టు కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ 70 ఏళ్ళు అయింది. కూలిపోయిందా? శ్రీరామ్ సాగర్ కూలిపోయిందా? మరి హరీష్ రావు అన్ని 1,00,000 కోట్లు ఎన్ని కమిషన్ సంపాదించిండు? అప్పుడు ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి? మరి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. ఉంటారా మనోడు బయట? ఒకటే తిరుగుతాడు. పొద్దుకి తిరుగుతున్నావు కదా, ఈ తిరుగుడు బంద్ చేయ జైల్లో పోయి పడుకోబో. వదిలిపెట్టమా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డ పెట్టుకొని కేసీఆర్ కుటుంబం దోసుకునేంత కక్కిస్తాం. మొత్తం వాళ్ళ దర్యాప్తు చేసి మొత్తం జైల్లో పడేస్తాం. పడేయాలా వద్దా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీ అందరం ఎంపీలు. ఆ రోజు మీరు నన్ను ఆశీర్వదించి జనగామ నియోజకవర్గం హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి నాకు గెలిపించిన ఎంపీగా మీ అందరి కోసం సోనియా గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకురాదే. కేసీఆర్ ఒక్కడానికి కూడా వచ్చిందా తెలంగాణ? ఏందో ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే ఆయన బిడ్డంట, అల్లుడంట. అంటే ఇదొక తెలంగాణ రాష్ట్రం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ రాజ్యానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు నీ జాయిరా నీ అమ్మ. వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టవా? ఈసారి మీరు చేయాలా? ఈ ప్రాంత ప్రజలందరూ మీరు హామీస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా. మీ ముద్దు బిడ్డ మా పార్లమెంట్ సభ్యుని అంతకుముందు గతంలో నన్ను ఆశీర్వదించారు. ఈసారి నా తమ్ముడిని గెలిపారు. మీరు గెలిపిస్తారా? ఈ ప్రాంతం చేరియాల నియోజకవర్గం తమ్ముడు చెప్పినట్టు
రెవెన్యూ డివిజన్ అవుతుంది. రేపు డెలిమిటేషన్ అయి కాన్సెన్స్ అయితే మళ్ళా చేరియాల కలొచ్చేటట్టు నియోజకవర్గం చేస్తామని చెప్పి చెప్తున్నాను.